మూవీలో మ్యాటర్ ఏం లేకుండే అసలు ఆ పార్ట్ కూడా అనవసరం. కార్తీ గారు కూడా అనవసరంగా ఒప్పుకున్నారు అనిపిస్తుంది మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా ఇది బోరింగ్ అబ్బా ఏంట్రీ సీన్స్ అనిపించారు అంటే చాలా చెత్తగా రాసుకున్నారు సీన్స్. ఫస్ట్ హాఫ్ మాత్రం 100% ఫిల్మ్ ఎంజాయ్ చేయొచ్చు. వేరే హీరో ఫ్యాన్స్ ఏమన్నా ఉండొచ్చు కానీ మూవీ చాలా బాగుంది. లాగి గేమ్ లేదు, చెప్పేటోళ్ళు 100 చెప్తారు. సూపర్ హిట్ అనుకుని వచ్చాము బట్ సూపర్ హిట్ కాదు. ఓకే చూడొచ్చు, వన్ టైం వాచ్. ఓవరాల్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే గుడ్, సెకండ్ హాఫ్ అయితే కొంచెం లాగ్. మొత్తం ఇండియన్ మూవీ అని నేను చెప్పను, 100% ఇంటర్నేషనల్ మూవీ. అసలు నేను సూర్య గారి దగ్గర నుంచి ఇట్లాంటి మూవీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. ఇన్ నెగిటివ్ నోట్, ఎందుకంటే మూవీలో మ్యాటర్ ఏం లేకుండే, అసలు ఒక స్టోరీ లేదు, ఒక వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లేదు, ఏం లేదు. ఏదో తీయాలి అన్నట్టుండే డైరెక్టర్ శివ గారు. అంటే ఆయన ఇంతకుముందు ఇట్లాంటి సినిమాలు తీసింది లేదు. మొత్తం మాస్ కమర్షియల్ మూవీస్ తీసి సడన్గా ఒక పీరియాడిక్ డ్రామాని మనకి చూపించడానికి సూర్య గారిని వాడుకున్నట్టుగా అనిపించింది. అంతే తప్ప మూవీలో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి స్టోరీని మనకు చూపిద్దామన్నంత సీన్ అయితే నాకు మూవీలో ఎక్కడ కనిపించలే. మూవీలో ఏదైనా బాగుంది అంటే అది ఒక్క క్లైమాక్స్ ఒక్కటే, అది కూడా ఆ క్లైమాక్స్లో ఒక 5 minutes పోస్ట్ క్లైమాక్స్ అని అంటా నేను, పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా. అంతకుమించి ఏం లేదు. అది కూడా కార్తీ గారి వల్ల. సినిమాలో కార్తీ గారు కనిపిస్తారు పార్ట్ 2 కోసం. కార్తీ గారు స్క్రీన్ మీద రాగానే కొంచెం హాయిగా అనిపిస్తుంది. సూర్యకి కార్తీకి ఫేస్ ఆఫ్ నెక్స్ట్ అన్న ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది తప్ప మూవీలో ఇంకేం లేదు. అసలు ఆ పార్ట్ కూడా అనవసరం. కార్తీ గారు కూడా అనవసరంగా ఒప్పుకున్నారు అనిపిస్తుంది మూవీ. కంగువ మూవీ అయితే నాతో బిలో యావరేజ్ మూవీ అన్న. ట్రైలర్లో చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ట్రైలర్ చూసి చాలా హైప్గా తీశారు. 2000 కోట్లు అంటున్నారు అది ఇది అని చెప్పి చాలా ప్రమోషన్ చాలా గట్టిగా చేశారు కదా. సినిమాలో ప్రమోషన్ కంటెంట్ చాలా ఉంది బట్ అందులో సగమైనా సరే సినిమాలో లేదనిపించింది నాకు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బోరింగ్ అనిపించింది. మరి ఆ స్టోరీ ఎలాగే యాక్సెప్ట్ చేశారో సూర్యగా నాకు తెలియదు కానీ శివ గారు అజిత్ అయిపోయాడు, ఇప్పుడు సూర్య వచ్చాడు. నిజంగాను సినిమా అయితే బిలో యావరేజ్. లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుందన్న సినిమా. నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా ఇది బోరింగ్ అబ్బా ఏంట్రీ సీన్స్ అనిపించారు అంటే చాలా చెత్తగా రాసుకున్నారు సీన్స్. ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగా బోరింగ్. ఎప్పుడు ఇంటర్వెల్ వద్దని వెయిట్ చేశాను అనమాట. బట్ సెకండ్ హాఫ్ 10 నిమిషాలు పోతే లాస్ట్ 40 నిమిషాలు మాత్రం సినిమా నిజంగా గూజ్ బంప్స్ రప్పించాడు. అందుకనే యావరేజ్ మూవీ అంటున్నాను. అటు సూర్య గారు కానీ ఇది బాబీ డాల్ గారు కానీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా అంటే చాలా కష్టపడారు. ముఖ్యంగా ఈ సినిమాకి ఒకే ఒకటి హీరో, తనకి డిఎస్పీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డిఎస్పీ ఆ సీన్ కంటెంట్ కాదు, డిఎస్పీ మ్యూజిక్తో నిజంగా 3 గంటల సేపు మమ్మల్ని కూర్చోబెట్టాడు సినిమాలో. నిజంగా మూవీ అయితే నాయక 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 అంత బాగుంది మూవీ అయితే. నిజంగా చెప్తున్నా, హీరోయిన్ దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నష నష. అంత బాగుంది మూవీ అయితే. బ్రో అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య, కంగువాతో పిచ్చెక్కించాడు సూర్య సూర్య. అంత బాగుంది మూవీ అయితే. నిజంగా చెప్తున్నా, ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల. అంత బాగుంది మూవీ అయితే. మూవీలో నాకు నచ్చింది ఏంటంటే దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నష. అది సూర్య గారు అయితే నిజంగా చెప్తున్నా బ్రో, అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య. 1 man షో చేసిండు నిజంగా హీరో సూర్య. స్టోరీ 107 అన్న. ఇది అప్పుడు 107లో జరిగింది, 174లో జరిగింది, 174 to 2024లో జరిగింది. ఇది మధ్యలో చూపిస్తారన్న. ఫెంటాస్టిక్గా ఉందన్న. అది మనం చూడొచ్చు, మనం ఎట్లుంటాం అది చూడొచ్చు. ఆల్మోస్ట్ సినిమా మంచిగా ఉందన్న, సూపర్గా ఉంది. ఫైట్ సీన్, సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్, సూపర్. అసలు యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్. మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ మాత్రం. కామెడీ మాత్రం కొద్దిసేపు ఉంటుంది కానీ చాలా బాగా చేశారు వాళ్ళు. కార్తీ ఎంట్రీ అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్తీ సార్ ఎంట్రీ అదిరిపోయింది. యాక్టింగ్ కాదు కానీ బీజిఎం ఇచ్చి పడేసాడు మాట. బీజిఎం బాబీ డాల్ సార్కి బీజిఎం అన్నీ బాగుంది, సరికొత్తగా ఉంది. ఆల్మోస్ట్ సూర్య మూవీస్లో కొత్తగా ఉంటాయి. మంచి క్యారెక్టర్లు చేస్తారు, ఆల్మోస్ట్ మంచి స్టోరీతో వస్తారు. సో ఇందులో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంది. పార్ట్ 2 కూడా రాబోతుంది. అందులో కార్తీ కూడా ఎంట్రీ చాలా బాగా అనిపించింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. మ్యూజిక్ బాగుంది, చాలా బాగా అనిపించింది నాకు. విజువల్స్ కూడా ఇప్పటిదాకా చూసిన మూవీస్లో కంటే కూడా ఇంకా విభిన్నంతో చాలా బాగా అనిపించింది. ఫ్లైట్లో వెళ్ళేది ఆ సిచ్యువేషన్ వాజ్ లైక్ బాగుంది. అండ్ మెయిన్ పిల్లోడు వెళ్ళేటప్పుడు కంగువా అని పిలుస్తాడు కదా, దట్ వాజ్ లైక్ కొంచెం గూస్ బంప్స్ టైప్ ఉండే. నెగిటివ్ అనేది ఏం లేదు, చాలా బాగా చేసింది తను. లాస్ట్ ఎంట్రీది కాకుండా ఫస్ట్ ఎంట్రీ అయితే నా హార్ట్ వచ్చిందండి. పార్ట్ 2 కోసం 2 రోజులు పడుకోవద్దేమో, పార్ట్ 1 కోసమే 1 day night పడుకోలేదు నేను.
ఆ మూవీ ఓకే బాగుంది, బట్ సూపర్ హిట్ అనుకుని వచ్చాము, బట్ సూపర్ హిట్ కాదు. ఓకే చూడొచ్చు, వన్ టైం వాచ్. స్టోరీ వైజ్ కొంచెం లాగింగ్గా ఉంది, కానీ సూర్య గారి యాక్టింగ్ డిఫరెంట్గా చూపించడం అంతా బాగుంది, మ్యూజిక్ అంతా బాగుంది. బట్ నాకు సూర్య గారిని డిఫరెంట్గా చూపించడం బాగా నచ్చింది, అలా సూర్య గారిని చూస్తూ ఉండిపోయాము. మైనస్ ఆఫ్ ద మూవీ స్టోరీ లాగింగ్గా ఉంది, స్లోగా వెళ్తుంది స్టోరీ. సో స్టోరీ అంతా వన్ లైన్లో చెప్పేయచ్చు, అందుకే అందరికీ స్లోగా ఉంది అనిపిస్తుంది. అదే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే స్టోరీ మేబీ 1 and 2 మిక్స్ చేసి ఉంటే ఇంకా హిట్ అయ్యేదేమో. కంగువ సినిమా చూశాను, కంగువ సినిమా మామూలుగా లేదు, కుమ్మేసింది అనమాట. ఖచ్చితంగా థియేటర్లో వచ్చి చూడాలి. 3 రోజుల నుంచి గోదావరి నుంచి వచ్చాను అనమాట. 3 రోజుల నుంచి ఇంట్లో పిల్లలు ఎరక్కొడేస్తుంది నన్ను. మరి మనశ్శాంతి లేక ఏసీ ఉన్నాయి, కానీ హైదరాబాద్లో ఉంటున్నాయి, అందుకే ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఖచ్చితంగా మీరు రండి, లాస్ట్లో మట్టికి మామూలుగా ఉండదు. ఆ బాబీ డియోల్ కానీ నెక్స్ట్ కార్తీ ఎంట్రీ కానీ బేబత్సింగ్ ఇచ్చి పడేసాడు. ఆ ఫైట్లు గీట్లు ఇవన్నీ జట అనే ఒక అబ్బాయి కోసం రాసాడు భయ్య, చాలా బాగుంది. ఓవరాల్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే గుడ్, సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్. మొత్తం ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటంటే స్టోరీని కంక్లూడ్ చేయకుండా ఫర్దర్ కంగువా 2కి ఏం చెప్తారో దాన్ని చూపించకుండా జస్ట్ ఓవరాల్ సినిమాని క్లోజ్ చేశారు క్యారెక్టర్స్తో. ఓవరాల్ ద ఫిలిం వాజ్ యావరేజ్. ఎమోషన్స్లో ఒక చిన్న పాపతో ఉంటుంది, అంతే తప్ప ఏమి ఉండదు. ఓవరాల్ సినిమా అయితే కొంచెం ల్యాగ్. సినిమాకి మైనస్ ఏమున్నాయి అంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమా ఎక్కువ మేకింగ్ డిఓపి కానీ ఎవ్రీథింగ్ బాగుంది. బట్ సినిమా మాత్రం కన్క్లూడ్ చేయడం విధానం అయితే కొంచెం ల్యాగ్ ఉంది సినిమా. రివీల్ చేయకూడదు, దట్ వాజ్ సో బ్యూటిఫుల్. నేను కాస్ట్యూమ్ డిజైనర్ని, సో యూజువల్గా బ్లేజర్తో ఎంట్రీ షాట్ తీస్తారు. సో ఆయనకి జస్ట్ వాస్ట్ కోట్ వేశారు, సో ఆ కండలు కనిపిస్తా, సూర్య బలం కనిపిస్తా, ఫైనల్గా మళ్ళీ బ్లేజర్ వేస్తారు, ఆ రిచ్ ప్లాటినం గోల్డ్, అంటే చాలా డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా దృష్టిలో పెట్టుకొని తీశారు. దట్ ఇస్ సో బ్యూటిఫుల్. అందరు ఎంట్రీస్ బాగున్నాయండి. చెప్పా కదా, సాంబార్లో ఉప్పు, దొండకాయ బెండకాయ కరెక్ట్గా వేస్తే గుమగుమలాడే సాంబార్ వచ్చినట్టు పంచభూతాలని ఎలిమెంట్స్ని తీసుకొని ఒక హాలీవుడ్ రేంజ్లో తీసిన మూవీ స్టాండర్డ్స్ లాగా ఉంది. ఇది ఇండియన్ మూవీ అని నేను చెప్పను, 100% ఇంటర్నేషనల్ మూవీ. నాకు అది కొంచెం సిమిలారిటీస్ అనిపించాయి. అంటే మరి రైటర్ ఒకలాగా తీసారా, లేకపోతే ఈ వాటర్ ఎలిమెంట్ని ఎందుకు తీసుకున్నారు? మేబీ ఒకసారి రైటింగ్ చేసేటప్పుడు అందరు రైటర్స్కి ఒకే ఎలిమెంట్ వెళ్ళినట్టు దేవరాలో ఏదైతే వాటర్ షాట్స్ ఎక్కువ ఉన్నాయో, వాటర్ మీద ఫైట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ థీమ్లో ఉంది. స్టార్టింగ్లో అనుకున్నా నేను, క్రోకోడైల్ సీన్ యూ షుడ్ వాచ్. అంటే జస్ట్ ఒక 15 seconds 30 seconds లేదు, రియల్గా మీరు క్రోకోడైల్ వస్తే, రియల్గా మీరు హాంట్ అయితే సినిమాటిక్గా తీలా, నిజంగా వచ్చి మీ మీదకి వస్తుందా, దాన్ని చచ్చిపోదు, అది అంత తొందరగా చచ్చిపోదు. సో మనకు ఆ హాలీవుడ్లో ఉంటాయి రియల్ షాట్స్, అలా తీశారు. అంటే రియల్గా చంపితే ఎలా ఉంటుందో అనుభూతి ఉంది.